ప్రియమైన దేవుని పిల్లలారా, మరి చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. అందరూ తల్ల వంచండి. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. తండ్రి, మీ గొప్పదైన వాక్యం దగ్గరికి తండ్రి మమ్మల్ని తోడుకుని వచ్చి మీ అమూల్యమైన సత్యాలను తండ్రి మాకు వినిపిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, మరి వాక్యాన్ని పంచుకోబోతుండగా మీ ఆత్మ సహాయాన్ని మాకు దయచేయండి. అదేవిధంగా తండ్రి, మరి వింటున్న మీ పిల్లలందరికీ తండ్రి వినగలిగిన మంచి మనసును కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాం. కేవలం మేము విని విడిచిపెట్టి లోకంలోని కలిసిపోకుండా మీ వాక్యానుసారమైన బ్రతుకులు బ్రతికి మీరున్న ఉన్నతమైన శ్రేష్టమైన లోకం చేరే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థిస్తూ అర్థిస్తూ సమస్త ఘనత మహిమను మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, మరి ఏది గొప్ప ప్రేమ? మనిషి ప్రేమ, దేవుని ప్రేమ? ఏది గొప్ప ప్రేమ? మనిషి ప్రేమన, దేవుని ప్రేమన? ప్రేమ అన్న వెంటనే మనందరికీ సుపరిచితమైన పదంగా ఈరోజు ప్రపంచ ప్రజలందరూ అనుకుంటున్నారు. మాకు తెలియనిదా ప్రేమ గురించి? మాకంతా ప్రేమ గురించి బాగా తెలుసు. ఎందుకంటే యువతీ యువకుల ప్రేమను మనం తెలుసుకుంటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూడు ప్రేమ జంటలే కనబడుతున్నాయి. సినిమా థియేటర్లకు వెళ్ళినా, పార్కులకు వెళ్ళినా, ఏమండి బీచ్లకు వెళ్ళినా, ప్రతి చోట కూడా ఎవరు కనిపిస్తున్నారంటే ఏ బస్ స్టాప్లో చూసినా, ఏ బస్సుల్లో చూసినా ప్రేమ జంటలు ఉన్న వాళ్ళు, ప్రేమికులు ఉన్న వాళ్ళు విరివిగా మనకు కనిపిస్తుంటారు పిల్లలు. అలా కనబడడంతో ఇదే ప్రేమ అనుకుంటున్నాం. మనుషుల మధ్య కనబడే ప్రేమనే, ఈ యువతీ యువకుల ప్రేమనే ప్రేమగా మనుషులందరూ అనుకుంటూ ఉన్నారు. వాళ్ళు ప్రేమలో ఉన్నారండి అంటారు. అండి, వీళ్ళు ప్రేమించుకుంటున్నారండి, వీళ్ళు ఇష్టపడుతున్నారండి, రాబోయే కాలంలో వీరు వివాహం చేసుకుంటారండి అని అనేక మాటలు మనం వింటూ ఉంటాం ప్రియుల. ఇందుకు ఇది నిజమైన ప్రేమేనా అంటే వాళ్ళు కొన్ని గ్రీటింగ్స్ ఇచ్చుకుంటారు, లేకపోతే కొన్ని గిఫ్ట్లు ఇచ్చుకుంటారు. వాటి కోసం ఒక దినాన్ని కూడా కేటాయించారండి. ప్రేమికుల కోసం ఏం చేశారంట? ఒక దినాన్ని కూడా కేటాయించారు. ఈ విధంగా అయితే రోగాల కోసము, తల్లి కోసము, తండ్రి కోసము, ఉపాధ్యాయుల కోసము దినాలున్నాయో, అదేవిధంగా నీటి కోసం దినాలున్నాయో, రోగాల కోసం దినాలున్నాయో, అదే విధంగానే ప్రేమికుల కోసం కూడా ఒక దినం అన్నది కేటాయించడం జరిగింది. కనుక దీని వెనకాల ఉన్న విషయం వాళ్ళకి తెలియదండి. ఎందుకు ఇది నిజమైన ప్రేమేనా అన్న విషయం తెలీదు. కానీ మేం ప్రేమికులం అనుకుంటూ ఉంటారు ప్రేమైన దేవుని వారు. అంటే ప్రతి రోజుకు ఒక ప్రత్యేకమైన దినం ఇచ్చారు. అదే విధంగానే ప్రేమికులకు కూడా ఒక రోజు ఇచ్చారంట. ఇంతకు వీళ్ళందరూ ప్రేమించుకుంటున్నారంటున్నామే, ఇంతకు ఇది నిజమైన ప్రేమేనా? ఇది గొప్ప ప్రేమేనా అంటే లేదండి, ఆమె లేకపోతే నేను ఉండనంటాడండి. ఆమె చూడలేకపోతే నేను అసలు ఉండలేనండి, ఆమెను చూడాలండి, పరితపించిపోతానండి అంటారండి. అండి, మధ్య కాలేజీలో ఏ బీటెక్ కాలేజీకి వెళ్ళినా, ఏ మెడికల్ కాలేజీకి వెళ్ళినా, ఏ 10th క్లాస్ పిల్లలను కదిలించినా కూడా మీకు అందరికీ అర్థమైపోతుందండి. ఎక్కడ చూడు ప్రేమలు. అసలు చదువు సాగడం లేదు, చదువుకు పెద్ద ఆటంకంగా ఇవన్నీ ఉంటూ ఉన్నాయి. మన కుటుంబాల్లో కూడా ఇవి రాకూడదనే ఉద్దేశంతోనే ఈ పాఠాలు, పాఠ్యాంశాలు ప్రేమైన దేవుని వర్లరా. ఎందుకంటే ఈ రోజుల్లో వీటి బారిన పడి జీవితాలను సర్వనాశనం చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉంటున్నారు ప్రేమ పేరుతో. ప్రేమ అంటే గొప్పదనుకుంటాం, ప్రేమించడం చాలా గొప్ప సంగతి అనుకుంటాం, ప్రేమించబడ్డం గొప్ప సంగతి అనుకుంటాం. కానీ వీటి వెనకాలంతా ఏముందంట? ప్రేమ వెనకాల మోసం, అన్యాయం, అక్రమం. దేన్ని చూసండి ప్రేమించేది మనుషులు? ఏ విధంగా ప్రేమిస్తున్నారు? ఒక అమ్మాయి అందంగా ఉందనుకోండి, ఆమెను ఏం చేస్తారు? ప్రేమిస్తారు. అంటే దేన్ని బట్టి ప్రేమిస్తున్నారు? అందాన్ని బట్టి ప్రేమిస్తున్నారండి, ధనాన్ని బట్టి ప్రేమిస్తూ ఉన్నారు, ఆస్తులను బట్టి ప్రేమిస్తున్నారు, చదువులను బట్టి ప్రేమిస్తున్నారు, ఉద్యోగాలను బట్టి ప్రేమిస్తున్నారే తప్ప వీటిలో నిజమైన ప్రేమ లేదు. ప్రేమైన దేవుని వారలారా, ఏదైతే అందం అనుకుంటున్నామో, అందం కోసం ప్రేమిస్తున్నా అనుకుంటున్నాడో, ఏమండి ఎలా ప్రేమిస్తున్నారంట? ఏమండి, మీరు ఒక్కసారి నవ్వారంటే చాలండి. ఏం మాట్లాడతారండి ప్రేమికులు? మీరు ఒక్కసారి నవ్వారంటే ఆ బుగ్గ మీద సొట్ట పడుతుందండి. ఏమండి, ఆ బుగ్గ మీద సొట్ట చూశానంటే చాలు, అదో ఆ అమ్మాయి నాకు చాలా ఇష్టం అండి, అమ్మాయి, అందుకని నేను ఏం చేస్తున్నాను, పరితపించిపోతున్నానంటారు. అలా పరితపించిపోయేవాడు వివాహం చేసుకున్న తర్వాత కొద్ది కాలానికి ఏమండి బిడ్డలను కనిందనుకోండి, ఆమె ఏమైపోతుంది? ఇంకెక్కడ చూడు సొట్టలు పడి ఉంటాయి. ఏమండి, అప్పుడు ఆమెను ఏం చేస్తాడు? ప్రేమిస్తాడా? అదే విధంగా ప్రేమిస్తారా? బాగా ఆలోచించండి ప్రేమైన దేవుని వారలారా. మనం ఎవడో ప్రేమించాడు, తల్లి కన్నా, తండ్రి కన్నా, నా అన్న కన్నా, తమ్ముని కన్నా నన్ను బాగా ప్రేమిస్తానడు ఇతడు అనుకుంటాం మనం.
వాడితోనే మనకు మోసం, వాడే మనకు అన్యాయం చేస్తాడు, వాడే మనల్ని ఏం చేస్తాడంటే మన యొక్క జీవితాన్ని నాశనం చేస్తాడు. మనం ఏమనుకుంటున్నాం, మనల్ని ప్రేమిస్తున్నాడు కదా అనుకుంటాం, కానీ కాదు ప్రియులారా, వాడు నిజంగా ప్రేమించడం లేదు. మీ వెనకాల ఉన్న సంగతిని బట్టి, మీ వెనకాల ఉన్న ఆస్తిని బట్టి ప్రేమించేవాడు, అందాన్ని బట్టి ప్రేమించేవాడు, మీలో ఏవో చదువు లేకపోతే ఆస్తి, ఉద్యోగం, వాటిని బట్టి నీ వెనకాల ఏం చేస్తుంటారు, తిరుగుతూ ఉంటారండి. ఈరోజు ప్రేమలు అన్న వెంటనే నిజమైన ప్రేమలు కాదు ప్రేమైన దేవుని వారలారా. ఈ ప్రేమల్లో ఏం లేదంట, నిజమైన ప్రేమలు కాదు ఇవన్నీ కూడా నకిలీ ప్రేమలు. ప్రేమ నిజమైందేనా? ఆలోచించండి పిల్లరా. నిజమైనది అంటే ఏముంటుందండి, అబద్ధం కూడా ఉందని అర్థం. మీకు ఒక 100 రూపాయల నోటు ఉందనుకోండి, తీసుకున్న వెంటనే నువ్వేం చేస్తున్నావు, దాన్ని టెస్ట్ చేస్తున్నావు. ఒక 500 రూపాయల నోటు నీ చేతికి వచ్చిన వెంటనే ఇంతకు ఇది నిజమైందా డూప్లికేటా, ఒక్కసారి దాన్ని ఏం చేస్తారండి, చూస్తారు, చూసి తెలుసుకుంటారు. అదే విధంగానే ఈ ప్రేమ గొప్పదనుకుంటున్నాం, నిజమైందా గొప్పదా కాదా అనే విషయాన్ని కూడా, ఇది కరెక్టా కాదని చూస్తే ఆ ప్రేమలో ఉన్న డొల్లతనం తెలిసిపోతుందండి. అది నిజమైంది కాదు ప్రేమ. వీడు ఈమెనే ప్రేమిస్తున్నా అంటున్నాడు, నువ్వు లేకపోతే చచ్చిపోతా అంటుంటాడు, కానీ ఇంకొకరిని కూడా ప్రేమిస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన ఎరలు వేస్తారండి. మనుషుల్లో ఉన్నదంతా కూడా, మాట్లాడేదంతా సత్యం అనుకున్నామో మనం పొరపాటు పడిపోతాం. దేవుని పిల్లలుగా, దైవ గ్రంథం దగ్గరికి వచ్చిన వారుగా ఏది నిజమైనదో ఏది కాదో అని మనం ఏం చేయాలి, వాక్యం ద్వారా టెస్ట్ చేయాలి పిల్లలు. మనుషుల ప్రేమల్లో నిజముందనుకుంటున్నాం, మనుషుల ప్రేమలో నిజమనుకుంటున్నాం, అది పొరపాటు పడిపోతున్నాం. కానీ మనుషుల ప్రేమలో అన్నీ కూడా అన్ని చిన్నవి ప్రియమైన దేవుని వాళ్ళ ఏమంటున్నారంటే నిజం కానిది, అంటే అబద్ధం. అబద్ధమైన ప్రేమలు ఉన్నాయా లేదా చూడండి, బాగా ఆలోచించండి. ఎన్నో ప్రేమలు ఉన్నవి నిలబడలేదండి. అన్ని ప్రేమలు ఏమైపోయినాయి, వీగిపోయినాయి. ఈ అబద్ధానికి జనకుడు ఎవరు, అపవాదండి. అపవాది, అబద్ధికుడు, సాతాను. వాడు ఏం చేస్తున్నాడంటే మనుషుల్లో ప్రేమ ఉన్నట్టుగా చూపిస్తూ ఉన్నాడు. వాని మాయలో పడిపోయారు మనుషులందరూ కూడా, అపవాది వలలో పడిపోయారు. ఒకనాడు బలాఢ్యుడండి, ప్రేమ మరణమంత బలమైనది. ప్రేమ మరణమంత బలమైనది. ఆ మరణానికి కూడా తీసుకెళ్ళిందండి ఒక ఆయన్ని. బాగా బైబిల్లో బలాఢ్యుడు అన్నవాడు ఉన్నాడండి. ఆ బలాఢ్యుడు ఎంత బలమైన వాడంటే, సంసోను గురించి మాట్లాడుతున్నాం. సంసోను ఎంత బలాఢ్యుడంటే, న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం చూడండి. ఈ ప్రేమకు బలైన వాడండి ఈయన. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 5వ మాటలో, న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము, ఒక్క నిమిషం, 13 చూడండి. 13వ అధ్యాయంలోనికి రండి. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి, తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదుటకు బొబ్బరించుచు వచ్చెను. యెహోవా ఆత్మ అతన్ని ప్రేరింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేక పిల్లను చీల్చినట్లు దాన్ని చీల్చి, చూడండి, బొబ్బరించు సింహాన్ని ఏం చేశాడంట, మేక పిల్లను చీల్చినట్టుగా చీల్చేశాడండి. ఎంత బలవంతుడు చూడండి, ఎంత బలాఢ్యుడు చూడండి. అలాంటి బలాఢ్యుడు మరొక వచనం 15వ వచనం 15:15లో చూస్తే అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను, 1000 మంది మనుషులను చంపాడు. కొదమ సింహం అంటే ఏమండి, అప్పుడే కొత్తగా మగ సింహం అండి. ఆ సింహం బాగా బలం కలిగి ఉంది. ఎవరైతే పిల్లలు టీనేజ్ అంటారు చూడండి, అట్లాంటి టీనేజ్ లో ఉందండి సింహం, బొబ్బరించుతూ వస్తుందంట. అలాంటి సింహాన్ని కూడా ఏం చేశాడు, లెక్క చేయకుండా శక్తితో వెళ్ళాడు, దాన్ని చీల్చి పక్కకు పడేశాడు. అంత శక్తిమంతుడు. కానీ ఏం చేశాడంటే ఒక స్త్రీ మోజులో పడిపోయాడండి.
ప్రేమలో పడిపోయాడు. ఈ ప్రేమ గొప్పది, నిజమైంది అనుకున్నాడు, నమ్మేశాడు. ఆ ప్రేమలో పడి ఏమయ్యాడంటే చివరికి ఘోరమైన స్థితికి వచ్చేసాడండి. అతని కళ్ళు ఊడదీశారు. ఏమండి? కళ్ళు ఊడదీసి ఏమండి ఫిలిస్తీయుల దేవత యొక్క దాగోను దేవత గుడిలో అతన్ని కట్టేసి ఏం చేస్తున్నారంట? తిప్పుతూ ఉన్నారంటండి. ఇది రంగుల రాట్నం తిప్పడం కాదు, నూనె గానుగను తిప్పిస్తున్నారంట ఆయనతో. అలాంటి పరిస్థితిలో ఇంత బలాఢ్యుడు కూడా వెళ్ళాడంటే దానికి కారణం ఏమో తెలుసా? స్త్రీ ప్రేమ. స్త్రీ ప్రేమ గొప్పదనుకున్నాడు, గొప్పదనుకుని వెళ్ళాడు. అదే మాట మీకు చూస్తే మీకు కనబడుతుంది 16:4 పిమ్మట అతడు షోరేకు లోయలో ఉన్న దెలీలా అను స్త్రీని మోహింపగా, చూడండి, ప్రేమించాడు, మోహించాడు. ఆమె నా సర్వస్వం అనుకున్నాడు. ఆమె అతన్ని ఏం చేసింది? అతని కొంప ముంచేసిందండి ఆమె. ఏ స్త్రీని అయితే ప్రేమించాడో ఆ స్త్రీ వలన ఏమి చేయబడ్డాడు? ఘనహీనం చేయబడ్డాడు ప్రియులారా. అతని యొక్క శరీరంలోని గొప్ప అవయవం కళ్ళను పోగొట్టుకున్నాడు, ప్రాణాన్ని కూడా పోగొట్టుకున్నాడు. అంటే ప్రేమ ఏం చేస్తుంది? అది ప్రేమ గుడ్డిది ప్రేమైన దేవుని వాళ్ళ మనల్ని ఏం చేస్తుందంటే మోసంలో ముంచేస్తుంది. క్రైస్తవం అన్న వెంటనే ఈ రోజు లోకములో అందరికన్నా గొప్పగా బతకాల్సిన వారండి పిల్లరా. ప్రేమ ముసుగులోనో, అబద్ధం ముసుగులోనో, అన్యాయం ముసుగులోనో మన యొక్క ప్రాణాలను మనం తీసుకోవాల్సిన వారం కాదండి. ఈరోజు ప్రేమ యొక్క ప్రేమకు బలైపోయిన వాడికి ఎవరు కనిపిస్తున్నారు? సంసోను కనిపిస్తున్నాడు. ప్రేమకు తన ప్రాణాన్ని పెట్టాడు. దేవుని యొక్క సంకల్పానికి ఏం చేశాడు? గండి కొట్టాడు. ఎంతో ఉన్నతంగా దేవుని కోసం బ్రతుకుతాడు అనుకుంటే చివరి దశలో ఉన్నప్పుడు ఉంటే దేవుణ్ణి అడుగుతున్నాడు, రిక్వెస్ట్ చేస్తున్నాడు, దేవా ఒక్కసారి ఈ ఫిలిస్తీయులందరినీ చంపడానికి నాకు అవకాశాన్ని దయచి అని చెప్పి ఏం చేశాడంటే అందరినీ చంపడం జరిగింది. తాను కూడా చనిపోవడం, ఆ దాగోను దేవాలయంలో తాను కూడా చనిపోయాడు. అంటే ప్రేమ అన్న వెంటనే మనం ఏమనుకుంటున్నామంటే ఇది మనల్ని గొప్ప చేస్తుంది అనుకుంటాం. దాని యొక్క చివరి స్థితి ఎవరికి తెలియదండి. ఇది ఏమి జరుగుతుందో దానికి పర్యావసానాలు అన్నది మనిషికి ఎవరికి కూడా తెలియదు. ఏమి జరుగుతుందో తెలియదు. కనుక ప్రేమైన దేవుని వాళ్ళరా చాలా జాగ్రత్తగా మెలగాలి. ఏది ప్రేమ అనుకుంటున్నామో ఆ ప్రేమని ఏం చేస్తుందంటే ఇదిగో మన ప్రాణాలు కూడా పోయే స్థితికి తీసుకెళ్తుంది. ఈరోజు మనము యువతీ యువకుల ప్రేమను చూస్తూ ఉన్నాం. ఏమంటారు యువతీ యువకులు అన్న వెంటనే ఇదిగో నువ్వు చూడకలేను, ఉండలేను, ప్రేమించుకుందాంరా, లేచిపోదాంరా, ఇవే కదా. ఇవన్నీ చూసి అమ్మాయిలు ఏమనుకుంటారంటే ఓహో ఇతడు ఎవరు నిజమైన ప్రేమికుడు అనుకుంటారు, ఇతడు మంచివాడు అనుకుంటారు. ఒకప్పుడు రాజులు కూడా ప్రేమించారండి. రాజులు ఈరోజు భారతదేశంలో ప్రేమకు గుర్తు ఏదండి? ప్రేమకు గుర్తు అన్నా వెంటనే తాజ్ మహల్ అంటారండి. తాజ్ మహల్ దేనికి గుర్తు అంట? ప్రేమకు గుర్తు. ఆ తాజ్ మహల్ దగ్గరికి పోతే ఇప్పుడు నువ్వు పెట్టుకొని దాన్ని తవ్వావంటే ఏం కనిపిస్తుందంటే, తవ్వడానికి పర్మిషన్ అయితే లేదు, కానీ దాన్ని తవ్వితే కనిపిస్తాయి ఎముకలండి. అక్కడ ఒక ముంతాజ్ బేగం యొక్క ఎముకలు, అదేవిధంగా ఎవరి ఎముకలు? షాజహాన్ యొక్క ఎముకలు. ఏమీ లేదండి అక్కడ. ప్రేమ అంటూ ఏమీ కనబడదు అక్కడ, మనుషులు ఎవరికి కనిపించదు. ఈ అమర ప్రేమికుడా అని అంటే ఆయన ఎలాంటి ప్రేమికుడంట? ఆయనకు గతములోనే ఎంతో మంది వివాహం చేసుకున్నాడు షాజహాన్. మొఘలు సామ్రాజ్యంలో ఒక గొప్ప చక్రవర్తిగా షాజహాన్ పేరు తీసుకొచ్చుకున్నాడని. ఆయన ఎవరి కుమారుడైనా? ఆయన జహంగీర్ యొక్క కుమారుడు. జహంగీర్ కుమారుడు. ఆ తర్వాత ఇతనికి పుట్టినవాడు ఎవరున్నాడంటే ఔరంగజేబు ఉన్నాడు అన్నమాట. ఈయన దాదాపుగా ఆ తాజ్ మహల్ నిర్మించడానికి ముంతాజ్ బేగం ఎవరైతే ప్రేమించాడో ఈమె చనిపోయిన తర్వాత సమాధి కట్టడానికి 22 సంవత్సరాల కాలం పాటు 22,000 మందిని పనివాళ్ళని తీసుకొని దాన్నంతా నిర్మించడం జరిగింది. దాన్ని నిర్మించడానికి ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టాడు. ఎక్కడి నుంచి వచ్చిందండి ధనం? ప్రజలందరికీ పన్నులు వేసి పీడించి వాళ్ళ రక్తాన్నంతా తీసి ఇదిగో తాజ్ మహల్ నిర్మించాడండి. దీంట్లో మనం ప్రేమ ఉందనుకుంటున్నాం, కానీ ఆ ప్రేమ వెనకాల ఎంత ఘోరమైన పరిస్థితి ఉందంటే ఎవరైతే కట్టారో వాళ్ళందరి యొక్క చేతులు ఏం చేశాడంట? నరికి పారేశాడండి. నరికేశాడు, చేతులు నరికేశాడు. ఇక్కడండి ప్రేమ. చూడండి, ఎవరైతే ఇంజనీర్లు దానికి ఆర్కిటెక్చర్ గీశారో వారి యొక్క బొటన వేలు ఏం చేశాడంట? కట్ చేపించేశాడంట. ఎంత ఘోరమైన వాడు చూడండి ప్రియులారా. ఎంతో డబ్బును అన్ని ఖర్చు పెట్టి ఆమెను వివాహం చేసుకునే విషయంలో కూడా ఆమె భర్తను కూడా చంపి మరి పెళ్లి చేసుకున్నాడు. ఈమె చనిపోయిన తర్వాత ఈమె చెల్లెల్ని కూడా మరి పెళ్లి చేసుకున్నాడు.
నిజమైన ప్రేమ అనేది ఎవరిలోనో చూస్తున్నాం, అది నిజమా అనే విషయాన్ని బాగా ఆలోచించండి ప్రేమ దేవుని వల్ల. నీకు చూసే ప్రతి ప్రతి చూపు నిన్ను ప్రేమిస్తోంది అనుకుంటే నువ్వు మోసపోయినట్టు ఈ ప్రపంచాన్ని. ఏమండి? ప్రేమలో అన్న వెంటనే ప్రియులారా ఒక 4 రకాల ప్రేమలు మనకు కనిపిస్తాయండి. 4 రకాల ప్రేమలు కనిపిస్తాయి. మొదటగా మనం ఏం చూస్తామంటే కుటుంబంలో ప్రేమ చూస్తాం మనం. కుటుంబంలో ప్రేమ. ఆ ప్రేమ ఏదో తెలుసా? సామాజికంగా మనకు దక్కిన ప్రేమ. ఎవరిలో ఉంటుంది మనకు ప్రేమ అంటే అమ్మ నాన్నల నుండి ప్రేమను చూస్తాం, తల్లిదండ్రుల నుంచి ప్రేమను చూస్తాం. అదేవిధంగా ఏ ప్రేమను చూస్తాం? అక్క చెల్లెళ్ళ ప్రేమను చూస్తాం, అన్నదమ్ముల ప్రేమను మనం చూస్తాం. అదేవిధంగా మరి రెండవ ప్రేమను ఏం చూస్తున్నామంటే ఇచ్చిపుచ్చుకునే ప్రేమ. ఏమండి? ఒకరికి ఏమైనా మనం మేలు చేసామనుకోండి, వాళ్ళు కూడా మనకి ఏం చేస్తారు? తిరిగి మేలు చేస్తారు. ఒకరికి మేలు చేస్తే తిరిగి ఇచ్చే ప్రేమ ఏదో తెలుసా? అదే ఇచ్చిపుచ్చుకునే ప్రేమ. మనం బయట వాళ్ళతో ప్రేమ కలిగి ఉంటాం, అందరితోనూ కలిగి ఉన్న ప్రేమను ఏమంటారంటే ఇదిగో ఇలాంటి ప్రేమ. మూడవదిగా ఏం చూస్తున్నాం అంటే యువతీ యువకుల ప్రేమ చూస్తున్నాం. యువతీ యువకుల ప్రేమ. ఈ యువతీ యువకుల ప్రేమ ఎలాంటిదంటే ఏమంటే ఇందాక చూసాం కదా, వాళ్ళు కొన్ని సింబల్స్ చూపిస్తారండి ప్రేమ అన్న వెంటనే. ఏ సింబల్ అంట? హార్ట్ సింబల్ అని చెప్తూ ఉంటారు. హార్ట్ సింబల్ అని చెబుతూ ఉంటారు. హార్ట్ అంటే ఏమండి? మన దేహంలో ఒక భాగం. మన దేహంలో ఒక భాగం గుండె కంటే ప్రేమ దానిలోనే ఉందంట. గుండెలో ప్రేమ ఉందంట. ఏమండి? కంటిలో ప్రేమ ఉందని, చేతిలో ప్రేమ ఉందని, కాలిలో ప్రేమ ఉందని, అవయవాలు కదండి అన్ని కూడా. అన్ని అవయవాలండి. గుండెలోకి ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? ఉందా ప్రేమ? ప్రేమ ఉండే అవకాశం ఉందా? లేదు ప్రియులారా. గుండెలో ప్రేమ ఉండే అవకాశం లేనే లేదు. అది ఒక అవయవం. అది ఏం చేస్తుంది? రక్తాన్ని పంపు చేస్తుంది. మన శరీరంలోని ప్రతి అవయవాలకు, ప్రతి భాగాలకు రక్తాన్ని ప్రసరించేది ఏదైనా ఉందంటే ప్రసరింపజేసేది గుండె. అది అన్ని భాగాలకు కూడా రక్తాన్ని ప్రసరింపజేస్తుంది. దానిలో ప్రేమ ఏమీ ఉండదు. కానీ మనుషులు ఏం చేస్తున్నారంటే ఇదిగో ఇది ప్రేమ అని చూపిస్తున్నారండి. అన్యాయం చేస్తున్నారు, మోసాలు చేస్తున్నారు. అందరికి తెలిసిందే. బీటెక్ కాలేజీలలో ఒక అమ్మాయిని ప్రేమించానని చెప్పి మోసం చేసి అనేక మందితో ఆ అమ్మాయి యొక్క ఫోటోలు తీసి, వీడియోలు తీసి ఎంతో రప్చర్ చేసి మనుషులందరూ ఏం చేస్తున్నారంటే ఘోరంగా బిహేవ్ చేస్తున్నారండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక పురుషున్నో ఒక స్త్రీనో ఆశించే వైపుగా క్రైస్తవుడు చూడ్డానికి అవకాశమే లేదు ప్రియులారా. ఏమండి? అలా జాగ్రత్తగా నిన్ను నువ్వు కాపాడుకోవాలి. చివరగా గొప్ప ప్రేమ ఏదో తెలుసా? దేవుని ప్రేమ. ఈ దేవుని ప్రేమ నిజమా? దేవుడు నిజంగా ప్రేమిస్తాడా? ఎంతగా ప్రేమిస్తాడా అనే విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం ప్రేమ దేవుని వల్ల. కనుక దేవుని ప్రేమ చాలా గొప్పది. ఆ ప్రేమను కూడా ఆలోచిద్దాం. ఇందుకు ఈ మనుషులందరూ కూడా ఎందుకు ప్రేమిస్తున్నారు? ఏమండి? ఒక యువతి వెంట నేను ప్రేమిస్తున్నాను ఎంట పడతాడు. ఎందుకోసం వాడు ఎంట పడతాడు అంటే వాని యొక్క కోరిక తీర్చుకోవడానికండి. వాడైతే ఉన్నాయో వాని యొక్క కోరికలు తీర్చుకోవడానికి ఈమెని ప్రేమిస్తాడు, ఇంకొకరిని కూడా ప్రేమిస్తూ ఉంటాడు. ఏ ఊరికి వెళ్తేనో, ఏ ప్రాంతానికి వెళ్తేనో వాళ్ళని ప్రేమించినట్టుగా నటిస్తూ ఉంటాడండి. ప్రేమ నటన. ఈరోజు చూడండి, సినిమాలలో ఒక హీరోయిన్ ఒక సినిమాలో ఒకరి పక్కన ఉంటుంది, అదే హీరోయిన్ ఇంకొకరి పక్కన మన ఇంకో సినిమాలో ఉంటుంది. అలాంటిదండి ఈరోజు ప్రేమ అంతా కూడా. ఈ ప్రేమ అంతా కూడా బూటకం, నిజం కాదు, ఇది అబద్ధం. దీన్ని దేవుడు ఎంత చక్కగా చెబుతున్నాడో ఒకసారి చూద్దాం ప్రియులారా. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 33వ వచనంలో కామము తీర్చుకొనుటకై, చూడండి, కామము తీర్చుకొనుటకై నువ్వు ఎంతో ఉపాయముగా నటించుచున్నావు, అందువలన నీ కార్యములు చేటుకు చెడు స్త్రీలకు నేర్పితివి కదా. ఏమండి? ఎవరు పడతారంట, ఎవరు ఆలోచిస్తారంట? వీళ్ళు చెప్పే విషయాలు చెడు స్త్రీలు. ఏమండి? స్త్రీలలో ఉన్నకు వీడిలో ఉన్న గుణాలు ఏం చేస్తారంట? వాళ్ళకు కూడా ఇంక్లికేట్ చేస్తాడట. ఇంకోటి మనమేమి నీవెంతో ఉపాయముగా. ఏమండి? ఒక స్త్రీ నన్ను చూడాలి అంటే ఏం చేయాలంటే ఎంతో ఉపాయం ఉండాలండి. ట్రాప్ చేస్తారు. చూడండి, ఒకరిని మన వైపు తిప్పాలంటే ఏం చేస్తారంట? ట్రాప్ చేస్తారంట, మోసం చేస్తారంట. దేవుడు చెప్తున్నాడండి. ఎందుకంటే అందరి హృదయాలు ఎరిగిన వాడే కదా దేవుడు అన్న వెంటనే. ఏమండి? ఏ స్త్రీ హృదయం తెలియదండి దేవునికి.
ఏ పురుషుని హృదయం తెలియదండి దేవునికి. దేవుడికి అందరి హృదయాలు కూడా బాగా తెలుసు, తేట తెల్లం ఆయనకి. అదే ఆయన చెబుతూ ఉన్నాడు. ఏమంటున్నాండి? కింద మాటల్లో నీవెంతో ఉపాయముగా నటించుచున్నావు. నటన ఎంతో ఉపాయంగా నటిస్తున్నావు. మనిషి మనసు ఎరిగిన దేవుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు ప్లాన్లు వేస్తున్నావు, ట్రాప్ చేస్తున్నావు. ఏమండి, ఈరోజు ఇద్దరు పురుషులు కనపడిన వెంటనే ఏం మాట్లాడుకుంటారు? ఏ విధంగా ఈ అమ్మాయిని పడగొట్టాలి, ఏం చేయాలి, ఈ అమ్మాయిని ఎట్లా, ఏ విధంగా ట్రాప్ చేస్తే పడుతుంది అంటే డబ్బు ఇచ్చి ఏమన్నా చేయొచ్చా, లేకపోతే సెల్ ఫోన్కి రీఛార్జ్ చేసా, లేకపోతే బట్టలు ఇచ్చా. చూడండి ఎలా ఆలోచిస్తున్నారు చూడండి యువతి యువకులు. ఈరోజు కళాశాలల్లో, కాలేజీలలో, స్కూళ్ళల్లో, ఏ ప్రదేశంలో అయినా కానీ ఏం చేస్తుంటారు? ప్రతి ఒక్కరు కూడా ఉపాయం ఆలోచిస్తూ ఉంటారు. ఏది మేలు చేయడానికా, కీడు చేయడానికండి. కీడు చేసే ఉద్దేశంలో ప్రతి మనుషులు కూడా ఆలోచిస్తున్నారండి. వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఎంత ఆస్తులు ఉన్నాయి, వాళ్ళు ఏమేం కలిగి ఉన్నారు, ఏ విధంగా ట్రాప్ చేయాలి, వాళ్ళ వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్స్ ఏమి, ఇవన్నీ కూడా ఆలోచించి ఏం చేస్తారండి? పక్కాగా ప్లాన్ చేస్తారండి. వివాహానికి కూడా ఈరోజు ఏం జరుగుతుంది? ప్లాన్. ముందుగానే ప్లాన్. ఏమైనా వచ్చాయనుకోండి, సమస్యలు వచ్చాయనుకోండి, అంతే, వాళ్ళని నిర్దాక్షిణ్యంగా వదిలేస్తారు, మరొక అమ్మాయి వైపు వెళ్ళిపోతారు. కనుక ప్రేమైన దేవుని వారలారా, ఎక్కడ కూడా నిజమైన ప్రేమ ఈ ప్రపంచంలో లేదు. ప్రేమ ఉంది అంటే అండి, ప్రేమ గురించి మాట్లాడితే ఒక ప్రేమ గురించి ఈరోజు ప్రపంచం అంతా మాట్లాడుకుంటున్నారు. ఎక్కడ నిజమైన ప్రేమ ఉంది? అన్నదమ్ముల మధ్య ప్రేమ ఉందా? లేదండి. అక్క చెల్లెళ్ళ మధ్య ప్రేమ ఉందా? లేదండి. ప్రేమను ఎవరు కూడా చూపడం లేదు పిల్లరా. ఒకే ఒక్క ప్రేమను గురించి మనం ఆలోచిస్తున్నాం. అది ఎవరి ప్రేమ అంటే తల్లి ప్రేమ. ఎవరంట ప్రేమించింది మనల్ని? ఈ భూమి మీద గొప్ప ప్రేమ ఏది? తల్లి ప్రేమ. ఆ తల్లి ఎంతగా ప్రేమించిందంటే, ఏమండి, సినిమాల్లో కూడా చెప్పారు కదా, 100 దేవుళ్ళు కలిసి వచ్చినా నీలాంటి ప్రేమ చూపలేరమ్మా. ఏమండి, కరెక్టేనో? 100 దేవుళ్ళు చూపించే ప్రేమ కన్నా నీ ప్రేమ చాలా గొప్పది. నువ్వు సినిమాలో పాట పాడాడు. అదేవిధంగా అమ్మను మించిన దైవం ఉన్నదా? తల్లి ప్రేమకు మించిన ప్రేమ ఎక్కడ దొరకదని ఈరోజు మనుషులు తల్లి ప్రేమ వైపు చూస్తున్నారు. కానీ తల్లి ప్రేమ కూడా ఏమయ్యబడిందంటే ఈ రోజుల్లో అది కూడా ప్రేమ గొప్పది కాకుండా పోయింది పిల్లరా. చాలా మంది తల్లులు బిడ్డల్ని ఏం చేస్తున్నారు తెలుసా? అనాథ శరణానికి వదిలేస్తున్నారు, పట్టించుకోవడం లేదు. ఒకరి మధ్య ఒకరికి సంబంధ బాంధవ్యాలన్నీ ఏమి చేయబడ్డాయి తెలుసా? ఈ రోజుల్లో బలహీనం పరచబడ్డాయి. ఈరోజు ప్రపంచంలో ఎక్కడ కూడా మనిషికి ఏమండి భూతద్దాలు పెట్టుకుని ఎదిగినా ప్రేమ అన్నది కనిపించడం లేదు, ఎక్కడా కనపడడం లేదండి. కానీ ప్రేమ గొప్పదా? ప్రేమ విలువైందా? అవునండి. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా విలువైంది ఏదో తెలుసా? ప్రేమ. ప్రేమకు మించింది ఈ ప్రపంచంలో ఏది కూడా లేదండి. ప్రేమ చాలా గొప్పది, ప్రేమ చాలా ఉన్నతమైనది. 2 అక్షరాలది. ఏమండి, ప్రేమ ఎంతో గొప్పది ప్రియులారా. అలాంటి గొప్ప ప్రేమ ఎక్కడ ఉంది అంటే ఇదిగో బైబిల్ గ్రంథంలో దేవుడు చెబుతున్నాడు. అపోస్తులైన పౌలు ద్వారా ఈ ప్రేమ యొక్క గొప్పతనాన్ని చెబుతున్నాండి. ప్రేమ ఎంతగా ఓర్చుకుంటుందో, ప్రేమ ఎంత గొప్పదో, ప్రేమ యొక్క ఉన్నత స్థానం ఏదో, అవి ఎంత గొప్పగా ఉంటుందో, ఏమంటే కోప్పడేదా, ఓర్చుకునేదా, తాలుకునేదా అండి, ఇవన్నీ కూడా మనకు ప్రశ్నలు వేస్తే ఆ ప్రశ్నలన్నింటికి సమాధానం చెబుతున్నాడు 13వ అధ్యాయం 4లో. ప్రేమ దీర్ఘకాలం సహించును. చూడండి, ప్రేమ అంటే ఏదంట? దీర్ఘకాలం సహించేది. అంటే ఇలాంటి ప్రేమ భార్యాభర్తల మధ్యనో, అన్నదమ్ముల మధ్యనో, అక్క చెల్లెల మధ్యనో, బిడ్డలు అంటే తండ్రి బిడ్డల మధ్యనో కనిపిస్తోందా? కనిపించడం లేదండి. ఏమంట? ఆమె అందంగా ఉంటే ఈయన ఉంటాడు, ఈమె అందం తగ్గిందనుకోండి, మరి ఏం చేస్తాడు? వెంటనే మరి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటాడు. ఏమంటే బిడ్డల పట్ల కూడా మనకు ప్రేమ ఎంతగా ఓర్చుకుంటుంది. ఏమైనా అనారోగ్యాలు వచ్చాయనుకో, అనారోగ్యం వచ్చినా ఏమండి, మనం అనుకుంటాం కదా, వివాహ విషయంలో మాట్లాడతారండి. వివాహ విషయంలో మాట్లాడుతూ భార్య ఏం చేస్తుందంట? వ్యాధి ఎందును, బాధ ఎందును, ఆరోగ్యమందును, అనారోగ్యమందును కూడా ఏం చేస్తుంట? భర్తని ప్రేమిస్తుంది. ప్రేమించాలి. ఇది కట్టుబాటు, ఇది నియమం, వాగ్దానం. ఇన్ని చేశాం. ఇన్ని చేసిన దాంట్లో నుంచి కూడా మనుషులు ఏమవుతున్నారు? తప్పిపోతున్నారండి. ఏమండి, భార్య ఓర్చుకుంటుందా? ఏదో ఒక సమయంలో ఏం చేయబడుతుంది? ఆమె కూడా ఆయన మీద ర్యాష్ అయిపోతుంది. ఏమండి,
ఉన్నట్లుండి ఏదైనా నష్టం జరిగిందనుకోండి, భార్య వెంటనే ఏం చేస్తుంది? అతని మీద కోప్పడుతుందండి. ఒకవేళ పనికి వెళ్ళలేదనుకోండి, ఒక నెల రోజులు, ఒక సంవత్సరము పని చేయలేని పరిస్థితే భర్తకు ఏర్పడింది అనుకోండి, భార్య ఓర్చుకుంటుందా? ఓర్చుకునే భార్యలు ఉన్నారా? నష్టం జరిగితే ఓర్చుకునే భార్యలు ఉన్నారా? కష్టం వస్తే భార్యలు ఓర్చుకునే భార్యలు ఉన్నారా? లేరు ప్రియులారా. ఈరోజు ప్రపంచంలో ఓర్చుకునే వాళ్ళు లేరు. దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ చూద్దాం మనం ఒకసారి. యోబు గ్రంథము 2వ అధ్యాయము, యోబు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం చూడండి. అతని భార్య వచ్చి, నీవింకను యథార్థతను వదలకుందువా? దేవుణ్ణి దూషించి మరణం కమ్ము, నువ్వు చచ్చిపో. ఏమంటుందండి యోబు భార్య? ఉన్న సమస్యలు వస్తే ఆ భార్య ఓర్చుకుంటుందా? ఇదిగో నా ఎదుటి నువ్వు చచ్చిపో అంటుందని. అంటే చచ్చిపోతే ఈమెం చేస్తుంది? నీకేం చేస్తాం, మేము కూడా దినం చేసేస్తాం, అక్కడ అయిపోతుంది. అక్కడ నీతోనే మాకు అన్ని సమస్యలు, నీ యథార్థత వల్లే మాకేమొచ్చాయి ఈ సమస్యలు, కష్టాలు, నష్టాలు, బాధలు, పిల్లలు చచ్చిపోవడం, ఆస్తులు పోవడం, అడుక్కు తినే పరిస్థితి రావడం. ఏమండి, ఇవన్నిటికీ కారణం ఏదో తెలుసా? నీ యథార్థత, నీ నెమ్మదితనం. దేవుణ్ణి దూషించి అందరూ చూడు ఎలా ఉన్నారో, సుఖంగా ఉన్నారండి. ఎక్కడా లేని కష్టాలన్నీ మనకే వచ్చినాయి. కాబట్టి భార్య ఏమంటుంది? భార్య దూషించమని చెబుతుందండి. భార్య దేవుణ్ణి దూషించి నువ్వు చనిపో, మాకొద్దు, ఈ యథార్థత వద్దు, ఈ దేవుడు వద్దు. చూడండి, అంటే మనం ఏమనుకుంటున్నాం? ప్రేమ అన్నిటినీ తాలుకుంటుంది అంటున్నాం. ఇక్కడ ఉందా ప్రేమ? ఉంది ప్రేమ, కానీ వాటికి ఏమున్నాయండి? లిమిట్స్ అన్నా ఉన్నాయి ప్రియులారా. మనిషి ప్రేమలో ఏమున్నాయి? లిమిట్స్ ఉన్నాయి. నువ్వు మంచి చేస్తే ప్రేమిస్తారు. కొద్దిగా ఏదైనా తేడా వచ్చిందనుకోండి, 0.001% వచ్చినా అంతే, మేమంతే. అంటే మేమెవరం? మేము మనుషులం. నీలో చిన్నది వచ్చినా మేము తట్టుకోం. కష్టం వచ్చినా ఎవరు? సొంత భార్యే తట్టుకోవడం లేదు, ఇంకెవరండి తట్టుకునేది భూమి మీద? ఏమండి, ప్రేమలో ఏమంట? సుఖం ఉంటే బాగా కావాలి మనకి. ఏమండి, ఎంజాయ్మెంట్ ఉంటే బాగా కావాలి. కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు మాకు వద్దు. చూడండి, ప్రేమ ఇది నిజమైన ప్రేమేనా? ఏమండి, కష్టాలు వచ్చినా, సమస్యలు వచ్చినా, బాధలు వచ్చినా, అనారోగ్యం వచ్చినా మేము తట్టుకుంటాము అనే ప్రేమ వాగ్దానం చేసిన వాళ్ళు ఎలా ఉన్నారు చూడండి. వాగ్దానం చేసిన వాళ్ళే సరిగా లేరండి. ఇక వాగ్దానం లేని ప్రేమలో నిజమైన ప్రేమ ఉందంటారా? ఆలోచించండి ప్రేమ దేవుని వారారు. ఆ ప్రేమ గురించే పౌలు గారు ఎంత చక్కగా చెబుతున్నారు. ఇందాక సహోదరులు చదివిన మాటను చూద్దాం. మరి ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది అనగా ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకున్నదు, త్వరగా కోపపడదు, అపకారము చేసినది మనసులో ఉంచుకున్నదు. ఇంకేమంటారండి? దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించేదంటండి ప్రేమ. ప్రేమ ఇది ఎవరు పెట్టిన ప్రేమ? దేవుడు పెట్టిన ప్రేమ. మన యొక్క బాధలో, మన యొక్క ఇబ్బందులో, మన యొక్క కష్టాలో కాదండి. నువ్వు శాశ్వతంగా భూమి మీద జీవించేవాడవు కాదు. నీవైనా నేనైనా కేవలం కొద్ది కాలం మనం ఈ భూమి మీద నుంచి ఏం చేస్తాం? వెళ్ళిపోయే వాళ్ళం. మనం శాశ్వతంగా ఉండేవాళ్ళం కాదు. దేవుడు ఎలాంటి వాడంట? శాశ్వతమైన ప్రేమను చూపించేవాడంట. దేవుని ప్రేమ ఎలాంటిది? శాశ్వతమైన ప్రేమ. మన ప్రేమ మనం శాశ్వతమా భూమి మీద? కాదండి, కొద్ది నాళ్ళల్లో వెళ్ళిపోతాం. తల్లి ప్రేమ అనుకున్నాం గొప్పదని, పోనీ తల్లి శాశ్వతంగా ఉందా భూమి మీద మనకు మీద ప్రేమ చూపించడానికి? ఎక్కడండి తల్లి ఎప్పుడో వెళ్ళిపోయిందని. తల్లి వెళ్ళిపోయిందనే మనం వెళ్ళిపోతామా? లేదు ప్రియులారా. తల్లి ఉన్నా, తల్లి లేకపోయినా, తండ్రి ఉన్నా, తండ్రి లేకపోయినా, బిడ్డలు ఉన్నా, బిడ్డలు లేకపోయినా ఏం చేస్తాం? మనం బ్రతుకుతాం. యోబు గారిలో చూస్తున్నాం కదా, ఆయన బ్రతికాడండి. మనం ఎవరో ఉంటే మనం ఉంటాం, ఎవరో లేకపోతే మనం ఉండమని కాదు. దేవుని మీద శాశ్వతమైన దేవుడు ఉన్నాడండి. ఆ శాశ్వతమైన దేవుని మీద మనం ఏం చేయాలి? ఆనుకోవాలి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం, 3వ వచనంలో యెహోవా నాకు ప్రత్యక్షమై, యెహోవా సెలవిచ్చెను, శాశ్వతమైన ప్రేమతో
నేను నిన్ను ప్రేమించుచున్నాను. దేవుని ప్రేమ ఎలాంటిదండి? శాశ్వతమైన ప్రేమ పిల్లరా. ఈ ప్రపంచంలో ఎక్కడ దొరకనిది దేవుడు మన పట్ల చూపే ప్రేమ. అది ఒక ప్రేయసి ద్వారానో, ఒక ప్రియుని ద్వారానో, ఒక తల్లి ద్వారా, తండ్రి ద్వారా, అన్నదమ్ముల ద్వారా, అక్క చెల్లెళ్ళ ద్వారా దొరికే ప్రేమ కాదు దేవుని ప్రేమ. దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ. దేవుడు శాశ్వతుడు. దేవుడు ఈ భూమి మీద పుట్టిన తర్వాత ప్రేమించేవాళ్ళండి మనుషులందరూ కూడా. పుట్టిన తరువాత నీ యొక్క అందాన్ని బట్టో, చదువును బట్టో, లేకపోతే నీ యొక్క ఉద్యోగాన్ని బట్టో, నీ ఆరోగ్యం బాగుంటేనో, ఆరోగ్యం బాగాలేకపోతే అయిపోయింది నీ పట్ల ప్రేమ. చిన్న చిన్న ప్రేమలండి అందరూ మనుషులు చూపించే ప్రేమలు. కానీ దేవుడు చూపించే ప్రేమ ఎలాంటిది? శాశ్వతమైన ప్రేమతో, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను. ఏమండి? భూమికి పునాదులు వేయక ముందు నుంచి దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు? గమనిస్తూ ఉన్నాడు, ప్రేమిస్తూ ఉన్నాడు. నీవు రావాలన్నది దేవుని యొక్క సంకల్పం. దేవుని యొక్క సంకల్పంలో భాగంగా ఇదిగో భూమి మీద నీ జన్మ, నా జన్మ, ఏమండి మనందరి జన్మ, ఇదో ఆ జన్మ గురించే మాట్లాడుతున్నాం. లియో ప్రిన్సీ జన్మ. లియా ప్రిన్సీ జన్మ కూడా ఎవరి పట్ల జరిగిందంట? దేవుని యొక్క అనాది కాల సంకల్పం. ఎప్పటి నుంచో దేవుడు కోరుకున్నాడండి. 1500 కోట్ల సంవత్సరాల పూర్వం నుంచి దేవుడు ఏం చేస్తున్నాడంట? ఎదురు చూస్తూ ఉన్నాడంట మనం భూమి మీదకి రావాలి అని. ఆ వచ్చిన వారిని ఎలా ప్రేమించాడు అంటే, ఇదిగో నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు ఏదో తింటున్నావే ఆహారం అని, ఇవి లేకపోతే నువ్వు ఎలా బ్రతుకుతావు? ఏమండి, ఎలా బ్రతుకుతావు? తల్లిలో ప్రేమ అంటున్నాం. ఆ తల్లిలో ప్రేమను పెట్టిన వాడు ఎవరు? దేవుడు. ప్రియులారా, దేవుడేగిన తల్లిలో ప్రేమ పెట్టకపోతే తల్లి కూడా మనల్ని ప్రేమించదు. తండ్రిలో ప్రేమను పెట్టకపోతే తండ్రి కూడా మనల్ని ప్రేమించాడు. నీకు కనబడే ప్రేమలు ఏవైతే ఉన్నాయో, అన్న నుంచి ప్రేమ అంటున్నావా, అక్క నుంచి ప్రేమ అంటున్నావా, చెల్లి నుంచి ప్రేమ అంటున్నావా, తమ్ముడి నుంచి ప్రేమ అంటున్నావా, సహోదరు నుంచి ప్రేమ అంటున్నావా, ఈ ప్రేమలని పెట్టినవాడు ఎవరు? దేవుడు. దేవుని ప్రేమ చాలా ఉన్నతమైంది పిల్లలు, చాలా గొప్పది దేవుని యొక్క ప్రేమ. ఆ ప్రేమ గురించి ఏమండి మనం తెలుసుకోవాలండి. ఎందుకు ఆయన మనల్ని అంతగా ప్రేమించాడు? ఈ ప్రేమ అలా పెట్టడానికి కారణం ఏమంటే, మనమందరం ఆయనలో యొక్క భాగాలం. విలాపవాక్యములు 3వ అధ్యాయం, విలాపవాక్యములు 3వ అధ్యాయం 24వ వచనంలో, యెహోవా నా భాగమని ఏమనుకుంటున్నాడంట భక్తుడు? యెహోవా నా భాగం, నేను ఆయనలో ఒక భాగాన్ని. ఏమండి, దేవుడిలో నుంచి విడిపోయిన భాగాలు ప్రేమైన దేవుని వాళ్ళరా. ఈరోజు నీ కంటికి కనిపిస్తున్న ఈ మనుషులందరూ కూడా ఎవరో తెలుసా? దేవునిలో ఉన్న భాగాలు, దేవునిలో వచ్చిన ఆత్మలు. ఇవన్నీ కూడా ఒకనాడు ఆదాములోకి పెట్టబడ్డాం. ఆదాము నుంచి ఈ తరంలోకి మనం వచ్చాం. మనమందరూ దేవునిలో ఉన్న వాళ్ళం. తరతరములు ఆయన యొక్క గర్భములో నివాసంగా ఉన్నాం మనం. ఈరోజు చిన్ని బిడ్డ ఎప్పటి నుంచి ఉంది దేవునిలో అంటే కోట్ల సంవత్సరాలుగా ఉంది. అనేక గర్భాలను దాటుకుంటూ ఈరోజు భూమి మీదకి వచ్చింది. ఇప్పటికి భూమి మీదకి వచ్చి ఆమెకి ఎన్ని సంవత్సరాలు అయింది? 5 సంవత్సరాలుగా వచ్చింది. ఇది 6వ సంవత్సరంలోకి ఆమె వెళుతోంది. కనుక మన అందరం కూడా ఆయనలో భాగాలం. ఆయనలో నుంచి మనం వచ్చిన వాళ్ళం. ఆయనే లేకపోతే నీకు కంటికి కనబడేవేవి లేవు. గాలి లేదు, నీకు ఆహారం లేదు, చేప లేదు, జంతువు లేదు. ఇవన్నీ ఎవరు పెట్టిన ప్రేమలు? ఇవన్నీ కూడా దేవుడు పెట్టిన ప్రేమ. దేవుడు పెట్టిన ప్రేమను చూస్తున్నామండి. దేవుని ప్రేమను కనుగొని మనుషుల్లో ప్రేమలు ఎత్తుక్కుంటూ ఉన్నారు. ఏ పాటి ఇవ్వండి మనిషి పెడితే ఏమంటాడు? ఆనందపడతాడు. ఒక్కరోజు పెట్టకపోతే వెంటనే దూషించి వెళ్ళిపోతారండి. ఏమండి, దూషించలేదా? అందరినీ దూషించారండి. భక్తులు ఎంతో మందిని చూస్తూ ఉన్నాం మనం. ఇదే కదా మనుషుల్లో ఉన్నది. ఏమండి, అన్ని రోజులు ఒకటే మాదిరిగా ఉంటాయా? అన్ని ఒకటే విధంగా మనకు అవుతాయా అండి? భార్య పట్ల కూడా మనం చూపించే ప్రేమలేమండి ఏడా ప్రియులరా. అన్ని బాగుంటే ప్రేమిస్తాం, బాగలేకపోతే భార్యను కూడా మనం ప్రేమించలేం. ఇదిగో యోబు గారి భార్య చెప్తోంది, భర్త ప్రేమించలేడు, భార్య ప్రేమించదు, బిడ్డలను ప్రేమించలేం. ఏమండి, వీటి పట్ల కాదండి గొప్ప ప్రేమ, దేవుని ప్రేమ అన్నది మనం తెలుసుకోవాలి. ఈ దేవుని ప్రేమ విషయంలో దేవుడు నిన్ను ఎంతగా ప్రేమించాడు అంటే గిన ప్రియులారా, నీకున్న అవయవాలను ఒకసారి చూసుకోండి. ఈ అవయవాలు రావడానికి 270 రోజులు సమయం పట్టిందండి. తల్లి గర్భంలో ఈ అవయవాలు రావడానికి, అవయవ నిర్మాణం జరగడానికి 270 రోజులు దేవుడు ఏం చేశాడు? సమయం తీసుకున్నాడు. ఏమండి,
ఒక్క రోజులోనో ఒక పూటలోనో నీకు దేహం రాలేదు. దేహంలో ఎన్నో ఉన్నాయని అవయవాలు. కంటికి కనిపించే అవయవాలు, కంటికి కనిపించని అవయవాలు. ఏమండి మెదడు అంటే చిన్నదాదేమన్నా, దాన్ని చేయాలంటే చూడండి. మెదడు గురించి ఒక మాట ఆలోచిస్తే ప్రియమైన దేవుని వాళ్ళారా, 3 నుంచి 8 సంవత్సరాల లోపల చిన్ని బిడ్డల్లో ఏమండి 85% పరిమాణంలోను 95% మనిషి యొక్క బ్రెయిన్, మనిషి యొక్క మెదడు ఎంతంట 1500 గ్రాములు అండి. కేజీ 500 గ్రాములు ఒక మనిషికి ఉన్న బ్రెయిన్ యొక్క వెయిట్ అది. ఒక మనిషికి ఉన్న మెదడు యొక్క బరువు ఎంత? 1500 గ్రాములు. ఆ 1500 గ్రాముల బరువులో దాదాపుగా 95% 3 నుంచి 8 సంవత్సరాల లోపల బిడ్డలకు ఏమవుతుంది? వచ్చేస్తుందండి. వాళ్ళు ఎన్నో విషయాలను గ్రహించగలరు, ఎన్నో విషయాలు నేర్చుకోగలరు, ఎన్నో విషయాల గురించి తర్ఫీదు పొంది ఎన్నో అనర్గళంగా చెప్పగలరు. మనం ఆ వైపు ఏం చేయడం లేదు, వారిని పంపడం లేదండి. భూ సంబంధమైన విషయాల్లోనే మనుషులందరూ ఏమైపోతున్నారు? ఇదిగో సెల్ ఫోన్లని, ఆటలని, పాటలని, ఏవో విషయాలను నేర్చుకుంటున్నారే తప్ప ఎంతో మెదడు ఉన్న ఆ వైపు మనిషి యొక్క ప్రయాణం అన్నది సాగడం లేదు. ఎన్నో చలన కౌశలాలు నేర్చుకోవలసిన వారు, ఎంతో జ్ఞానం నేర్చుకోవలసిన వారు, కానీ ఎలా మిగిలిపోతున్నారు మనుషులందరూ కూడా? నేర్చుకోవలసిన వారు నేర్చుకోకుండానే మిగిలిపోతున్నారు. బ్రెయిన్కి అసలు ఏమాత్రం పదును పట్టడం లేదండి. ఇదంతా ఎవరిచ్చారు? దీన్ని చేసింది ఎవరు? అవయవాలు చేసింది ఎవరు? నిర్మించింది ఎవరు? దేవుడు కదా. 139వ అధ్యాయం కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 13వ వచనంలో, నా అంతరంద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. ఏమండి, తల్లి నిర్మించింది అనుకుంటున్నారా నీకు శరీరాన్ని? తండ్రి ఇచ్చాడు అనుకుంటున్నారా మీకు దేహాన్ని? కాదు ప్రియులారా, సాక్షాత్తు దేవుడే నీకు దేహాన్ని ఇచ్చాడు. దేవుడు నీకు దేహాన్ని ఎందు నిమిత్తం ఇచ్చాడో ఆ నిమిత్తం వాడకుంటే ఆయన కఠినమైన శిక్షను కూడా నీకు ఇస్తాడు. నీ దేహం ఏ పరిమాణంలో పెరగాలో, చిన్న బిడ్డను చూస్తే ఈయన ఇలా అవుతాడని ఎవరు ఊహించలేరండి. ఒక చిన్న బిడ్డను చూసి ఈయన ఇన్ని సంవత్సరాలు బ్రతుకుతాడని ప్రపంచంలో ఎవరు చెప్పలేరండి. ఆయుష్ కాలాన్ని ఎవరు చెప్పలేరు. ఆ ఆయుష్ కాలాన్ని నియమించింది ఎవరంట? సాక్షాత్తు దేవుడు. అక్కడ 16వ వచనం చదవండి. 16వ వచనం, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచును, నియమింపబడిన దినములలో. చూడండి, నియమింపబడిన దినములు. మన అందరికీ దినాలన్నీ ఎవరు నియమించారు? దేవుడు నియమించాడు. ఇన్ని దినాలు బ్రతకాలి, ఇన్ని సంవత్సరాలు బ్రతకాలి, ఇంతకాలం భూమి మీద నువ్వు ఉండాలని ఎవరు నిర్ణయించారు? నీకు దేవుడు నిర్ణయించాడు, దేవుడు పెట్టాడు, దేవుడు నియమించాడు. ఆ పెట్టిన ఆ బ్రతుకు కాలంలో మనం నివసిస్తున్నాం. ఇదంతా కూడా దేవుని దయ, దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క జాలి, దేవుని యొక్క ప్రేమ. పిల్లరా, దేవుని ప్రేమ చాలా గొప్పది, శాశ్వతమైనది. దేవుడు ప్రేమామయుడు, ప్రేమ స్వరూపి. ఆయన యొక్క ప్రేమ వలన మనం జీవిస్తూ ఉన్నాం. మన తల్లిదండ్రి పెట్టే ఆహారం వలననో, లేకపోతే ఈ ప్రభుత్వం ఇచ్చే జీతం వలననో మనం బ్రతకడం లేదు. దేవుని ప్రేమ వలన మనం బతుకుతున్నాం భూమి మీద. దేవుడు నీ పట్ల, నా పట్ల, అందరి పట్ల ఏం చూపించాడు? మిక్కుటమైన ప్రేమను చూపించాడండి. దేవుడు ఎక్కువ ప్రేమను చూపించాడండి. ఆ ఎక్కువ ప్రేమే నీకు దేహం, ఆ ఎక్కువ ప్రేమే ఈ ప్రకృతి. ఈ ప్రకృతినంతా ఇచ్చి దేవుడు నిన్ను ఏం చేశాడు? ప్రేమించాడు కదా. ఇంత ప్రేమను ఏ మనిషినా చూపించగలడో ఆలోచించండి. ఎవ్వరు చూపించలేరు. ఆ దేవుణ్ణి మనం ప్రేమించాలి. ఏమండి, ఈ మనుషులు చూపే పట్ల ప్రేమవని ఈ ప్రేమను మనం చూసామంటే, తల్లిని ప్రేమించడమో, తండ్రిని ప్రేమించడమో, గురువును ప్రేమించడమో, అన్నదమ్ముల్ని ప్రేమించడమో, అక్క చెల్లెల్ని ప్రేమించామనుకోండి, ఏదో ఒకరోజు ఏం చేస్తారు? మోసం చేస్తారు, అన్యాయం చేస్తారు. ఏమండి, లోపల ఒకటి పెట్టుకొని ఇంకోటి మాట్లాడతారు. కనుక ఈ ప్రేమల పక్క మీరు చూడకండి. శాశ్వతుడైన దేవుని ప్రేమను మనం ఏం చేయాలి? వెంబడించాలి. ప్రియుల, ఎంతో గొప్ప ప్రేమ దేవుడు చూపించాడండి. ఏమండి, కన్న ప్రేమ గొప్పదా, పెంచిన ప్రేమ గొప్పదా అని మాట్లాడుతుంటారు అందరూ. ఎవరు పెంచారు? దేవుడు పెంచాడండి మనల్ని పెంచింది ఈ లోకం కాదు. మరి మీ అందరికీ తెలిసిన మాటే, మరి యెషయా గ్రంథంలో అంటాడు కదా దేవుడు, నేను పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేసి నేను పెంచాను. కన్న ప్రేమ, దేవుడు కన్నాడు, పెంచాడన్నది కూడా మనం తెలుసుకోవాలి. తల్లిదండ్రులను చూస్తూ ఉన్నాం మనం. ఈ తల్లి నన్ను కన్నది, ఈ తండ్రి నన్ను కన్నాడు అని చూస్తున్నాం. చూడకండి.
వీరు కాదు మనల్ని కన్నది, వీరు కాదు మనల్ని పెంచింది. మనల్ని పెంచుతున్నది ఎవరు? దేవుడు. ఈ రోజు వాక్యం చెప్పి పెంచుతున్నది ఎవరు? ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని పెంచుతున్నాడు. దేని ద్వారా మనం పెంచబడతామంటే మాట ద్వారా పెంచబడతాం. మాట మనల్ని పెంచేది. ఈరోజు విద్యాలయాలకు ఎందుకోసం వెళ్తున్నారు అనుకుంటున్నారు? విద్యాలయాలలో చెప్పే మాట ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళని పెంచుతుందండి. సమాజానికి తెలియదు, ఎవరో పెంచుతున్నారు అనుకుంటుంది. మనిషి దేనితో పెరుగుతాడు? మాటతో పెరుగుతాడు. మన ఆత్మీయ తండ్రి ఇచ్చిన ఆ మాట ద్వారా పెరిగాము అనుక మనం ఎవరు? ఆ ఆత్మీయ తండ్రికి పిల్లలం. మాట ద్వారా అండి పెంచేది మనిషిని. ఆహారం ద్వారా పెంచడము, బట్టల ద్వారా పెంచడము ఇది కాదండి జరిగేది. మాట ద్వారా మనిషి పెంచబడతాడు. ఆ మాట ద్వారా బ్రతుకుతాడు. ఆ మాట ద్వారా ప్రవర్తన ఉంటుంది. ఆ మాట ద్వారా నడవడిక ఉంటుంది. దాన్ని పెంచడం అని అంటాం. కనుక ఎవరు పెంచుతున్నారు మనల్ని? దేవుడు మనల్ని పెంచాడని చెప్పాడు. ఆ దేవుని మాట ద్వారా పెరిగిన వ్యక్తి మనల్ని ఏం చేస్తున్నాడు? పెంచుతూ ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని వారారా, మనము దేవుడు ఏమంటున్నాడంటే మిమ్మల్ని నేనేం చేశాను? పెంచాను. ఇంకా 49వ అధ్యాయం యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16లో చూడండి, మరొక మంచి మాట చెప్తున్నాడు అక్కడ. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 16వ మాటలో చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. చూడండి, నా అరచేతుల మీద. ఏమండి, మనుషులు చూపించే ప్రేమ ఏదంట? మనుషులు చూపించే ప్రేమ చెక్కిన ప్రేమ కాదండి. దేవుడు అరచేతుల మీద మనల్ని ఏం చేసినట్ట? చెక్కుకున్నాడు. అరచేతులతో చెక్కాడు మనల్ని. మనకు ముక్కు ఎక్కడ ఉండాలో, ఏమండి, 2 పాదాలు ఒక చోట పెట్టామనుకోండి, ఈ ఎడమ వైపు ఉన్న పాదం యొక్క బొటన వేలు అక్కడే ఉంటుంది. లేకపోతే 2 చేతులు పెట్టామనుకోండి, చూడు, ఈ బొటన వేలు పక్క పక్కనే వస్తాయి. ఈ చెయ్యి ఇలా ఉంది కదా అని చెప్పి ఈ చేతిలో ఈ లాస్ట్కి రాదు బొటన వేలు. మన యొక్క పాదాలు చూడండి, ఆ పాదాలకు ఒక రూపం. ఎవరిచ్చారు ఇవన్నీ కూడా? 2 కళ్ళకు మధ్యలోనే ఒక ముక్కు, ఆ ముక్కు ద్వారా శ్వాస వ్యవస్థ, ఏమండి, ఒక గుండె, రక్తాన్ని పంపు చేయడం. వీటిలో ఏ చిన్న లోపం జరిగినా కూడా అండి మనం ఏమవుతామండి? ఉండలేం ప్రియులారా. మన ఊపిరితిత్తుల్లో చిన్న ఏమంటే ప్రమాదం ఏర్పడింది అనుకోండి, ఏది ఏర్పడినా మన అవయవాలకన్నిటికీ కూడా ఆక్సిజన్ అన్నది సరఫరా కాదు, మనం బ్రతకలేం. అంటే అవయవాలను రూపొందించాడు దేవుడు. చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను. మీ అవయవాలన్నీ ఏం చేయబడ్డాయంటే చెక్కబడ్డాయి, నిర్మించబడ్డాయి. ప్రధాన శిల్పి చేత ఏం చేయబడ్డాయి? చెక్కబడ్డాయండి అవయవాలు. ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, మనిషి యొక్క రూపం ఇలా ఉండాలని దేవుడు మనల్ని ఏం చేశాడంట? చెక్కాడు. ప్రేమ దేవుని వల్ల ఆ చెక్కిన ప్రేమ చాలా గొప్పదండి. ఆ చెక్కిన ప్రేమ శాశ్వతమైన ప్రేమ, దేవుని ప్రేమ. మనందరికీ తెలుసు, ఏమండి, మనకు దేవుడు ఈ రూపాన్ని ఇచ్చాడు. ఆ దేవుడు తన కుమారుణ్ణి కూడా మనకిచ్చి ప్రేమించాడు. మరొక ప్రేమ అండి. దేవుడు మన దేహాన్ని ఇచ్చి ప్రేమించడం, లేకపోతే ఈ దేహానికి కావలసిన అవసరాలు ఇచ్చి ప్రేమించడం కాదు. మనం ఇంకను పాపులమై ఉండగానే, పాపం చేస్తూ ఉండగానే దేవుడు ఏమి ఇచ్చాడంట? తన ప్రియ కుమారుణ్ణి కూడా మన కోసం ఇచ్చాడండి. 3:16లో యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. నిత్య జీవం నీవు పొందాలని దేవుడు కోరుకున్నాడని. ప్రతి మనిషి కూడా నిత్య జీవానికి రావాలి, ఆ నిత్య జీవానికి వారసుడు కావాలి, పరలోక రాజ్యానికి చేరాలి. ఆ పరలోక రాజ్యానికి నిన్ను చేర్చాలి అంటే ఎవరిని పంపాలి? తన కుమారుణ్ణి బలిగా అర్పించాలంటే పిల్లలు. ఎంతో ప్రేమించెను అంటే మనుషుల ప్రేమ అవధులున్న ప్రేమ, దేవుని ప్రేమ అవధులు లేని ప్రేమ, లెక్కింపలేని ప్రేమ దేవుడు చూపించే ప్రేమ. అంటే మన బిడ్డలకి ఏం చెప్పాలి? ఇదిగో దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమిస్తున్నాడు అంటే దానికి ఏం లేదు, కొలతలు లేవండి. భూమి మీద ఉన్న ప్రతిదానికి కొలత. ఎన్నున్నాయి మన ఇంట్లో? బియ్యం అంటే ఒక కొలత, ఏమండి. కరెంటు బిల్లు ఎంత కట్టాలంటే దానికి ఒక కొలత, ఏమండి. గ్యాస్ ఎంత ఉందంటే ఒక కొలత. ప్రతి ఇంటిలోనూ కొలతగా ఉంటాయి. ఎంత డబ్బు ఉంది అంటే ఒక కొలత, ఏమండి. మన దగ్గర అన్ని కూడా కొలతగా ఉంటుంది, ఎన్ని ఉన్నాయంటే. కానీ దేవుడు చూపించే ప్రేమ అంట కొలతలు లేని ప్రేమ.
అవధులు లేని ప్రేమ. అంత గొప్పదండి దేవుని ప్రేమ. మనిషి ప్రేమలో అన్నీ కూడా ఏముంటాయండి? మోసం, అన్యాయం, అక్రమం. నువ్వు ప్రేమిస్తే ప్రేమిస్తా, నువ్వు ప్రేమించకపోతే నేనేం చేస్తా? చంపేస్తా. ఏమండి? మనిషి ఏమంటాడు? నువ్వు ప్రేమించకపోతే నేనేం చేస్తాను? నిన్ను చంపేస్తాను, నిన్ను ఏమండి భూమి మీద లేకుండా చేస్తా. అవే కదా ఏమండి? నువ్వు నా నుంచి ఎట్లా తప్పించుకుంటావో చూస్తా అంటాడు. కానీ దేవుని ప్రేమ ఎలాంటిది? చాలా గొప్పది ప్రియులారా దేవుని ప్రేమ. ఆ దేవుడు ఎలా తన కుమారుణ్ణి లోకానికి పంపించాడు అంటే, మనల్ని ఎంత ప్రేమించాడంటే, శిలువ మరణం పొందేంతగా తన కుమారుణ్ణి ఆయన ప్రేమ మన కోసం చూపించడానికి క్రీస్తులో ప్రేమంతా నింపి, ఆ ప్రేమామయుడైన క్రీస్తు ఏం చేశాడు? మన కోసం ఎలా చేయబడ్డాడంటే ఇదిగో శిలువ మరణం పొందేంతగా తగ్గించుకున్నాడు. అంటే శిలువ మరణం పొందేంతగా మనల్ని ప్రేమించాడు. ప్రేమ, లోకంలో ఉన్న ప్రేమ ఏం చేస్తుంది? ఎదుటి వారిని చంపడానికి చూస్తుంది. చూడండి, ఈ ప్రేమ అంటే లోకంలో ఉన్న ప్రేమ. నన్ను ప్రేమించావా సరే, నన్ను ప్రేమించకపోతే నేనేం చేస్తాను? చంపేస్తాను. కానీ దేవుని ప్రేమ ఎలాంటిదంట? నీ కోసం నా ప్రాణాన్ని అర్పిస్తాను. చూడండి, ప్రేమ త్యాగం చేస్తుంది పిల్లల. ప్రేమ త్యాగం చేస్తుంది. ప్రేమ ఎంతకైనా తగ్గిపోతుంది, తనను తాను తగ్గించుకుంటుంది ప్రేమ. మనల్ని ప్రేమిస్తున్నాడు అంటే దేనికైనా సిద్ధపడతాడు. ఎవరు? దేవుడు. ఎంతకైనా తగ్గుతాడండి. కానీ దేనికి తగ్గని ప్రేమ మనిషి ప్రేమ. మనుషుల్ని ప్రేమించకండి. ప్రేమించొద్దు అంటే ప్రేమించమని అసలు ప్రేమించొద్దని కాదు. ఇదిగో వాక్యాన్ని ఇచ్చి ప్రేమించండి, వాక్యం ద్వారా ప్రేమించండి. మనుషుల మీద భూసంబంధమైన ప్రేమలేవి కలిగి ఉండకండి పిల్లలు. నాకు ఇది ఇచ్చారు కాబట్టి ప్రేమించాను, ఇది ఇవ్వలేదంటే ప్రేమించను. ఇలాంటి ప్రేమలు మన బిడ్డల్లో మనం ఏం చేయకూడదు? ఇంప్లికేట్ చేయకూడదు. మన బిడ్డల్ని ఏం చేయాలంటే గొప్ప వాళ్ళగా, క్రీస్తు యొక్క ఉన్నత జ్ఞానానికి వారసులుగా మనం చేయాలి. క్రీస్తు ఎన్నో తాలుకున్నాడు. ఈరోజు మనం ఏదైతే వాక్యం చదివామో ఆ వాక్యం అన్ని క్రీస్తును గుర్తుపెట్టుకొని చదవండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక క్రీస్తుని గుర్తిస్తూ మనం చదివినట్లయితే 13వ అధ్యాయము 4వ వచనంలో చూడండి, క్రీస్తును ఆలోచించండి. దీర్ఘకాలం సహించాడండి క్రీస్తు. ఎవరిని కూడా సహించాడు? తన దగ్గర ఉన్న ఇస్కరియోతు యూదాను కూడా ఆయన సహించాడు. దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తింపదు, ప్రేమ ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకున్నదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. ఏమండి? యేసుక్రీస్తుల వారికి యూదా మీద ఏమైనా కోపం ఉందా? ఏమీ లేదండి. ప్రాణం పెట్టడానికే వచ్చాను. ఈ లోకంలో బ్రతకడానికో ఆనందించడానికో నేను రాలేదు. అలా ఎవరైతే క్రైస్తవులుగా ఉన్నారో మనమందరూ దేని పెట్టడానికి వచ్చాం? ప్రాణం పెట్టడానికి వచ్చాం. నేను ప్రాణం పెట్టులాగున మీరు కూడా మీ సహోదరుల నిమిత్తం మీ ప్రాణాలను పట్టబద్దులై ఉన్నారు. ప్రేమ చూపించాలి. క్రైస్తవుడు అంటే ఈరోజు లోకంలో బాగా సుఖపడిపోవాలి, క్రైస్తవుడు అంటే ఈ లోకంలో ఏదో సంపాదించుకోవాలి, క్రైస్తవుడు అంటే బ్యాంకు బ్యాలెన్స్ అన్నీ వేసుకోవాలి, క్రైస్తవుడు అన్న వెంటనే మనం ఏదో ఎదిగిపోవాలి కదండి. ప్రేమ ఏం చేస్తుందంట? విచారించుకున్నదు, స్వప్రయోజనం విచారించుకున్నదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకున్నదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును, అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ పరీక్షించును. ప్రేమ శాశ్వత కాలం. దేవుని ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది బిడ్డలారా. శాశ్వత కాలం. నిన్న నేడు ఏకరీతిగా ఉండే ప్రేమ దేవుని ప్రేమ. అలాంటి ప్రేమకు మన పిల్లల్ని ఏం చేయాలి? వారసులుగా చేయాలి. అలాంటి ప్రేమ, దేవుని ప్రేమ అన్న విషయం మనుషులకు చెప్పాలి ప్రియుడా. నిన్ను ప్రేమిస్తున్నది ఎవరు అని ఆలోచిస్తే ఇదిగో క్రీస్తు మనల్ని ప్రేమిస్తున్నాడు, తండ్రి మనల్ని ప్రేమిస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నారు? జగత్తు పునాది వేయబడక మునుపు నుంచి మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు. వాళ్ళ ప్రేమ చాలా గొప్పది ప్రియుల, చాలా అద్భుతమైనది. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 4 నుంచి 6 వచనాల్లో ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎట్లనగా, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని
మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని, మనలను ముందుగా తన కోసం, ఎవరి కోసం నిర్ణయించాడంట మనల్ని? తన కోసం. నీ బ్రతుకు నీ కోసం కాదు, నీ బ్రతుకు నీ కుటుంబం కోసం కాదు, నీ బ్రతుకు నా కోసం అని నిర్ణయించుకున్నాడు దేవుడు. మీ అందరి బ్రతుకులు ఎవరి కోసం నిర్ణయించాడంట? తన కోసం. మీరు నా కోసం బ్రతకాలి, నా యొక్క కుమారుని కోసం బ్రతకాలి, నా కుమారుని ప్రచురించడం కోసం బ్రతకాలి, నా కుమారుని యొక్క గుణగణాలను మీరు ధరించుకోవాలి, నా కుమారుని యొక్క ప్రేమను గురించి చాటడానికి మీరు బ్రతకాలి, మీరు పరిశుద్ధులుగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలని జగత్తు పునాది వేయబడక మునిపే తన ప్రేమను, ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరచు, ప్రేమ చేత మనల్ని కన్నాడు పిల్లరా. ఈ ప్రేమ లోకానికి తెలియదు, లోకానికి తెలియని ప్రేమతో మనల్ని దేవుడు ప్రేమించాడు. మనల్ని ఎంత గొప్పగా ప్రేమించాడంటే మీకోసం, నా కోసం. ఏమండి, మనం దుష్టులై ఉండగా, దుర్మార్గులై ఉండగా, నీచులై ఉండగానే మన కోసం ఏం పెట్టాడు? తన ప్రాణాన్ని పెట్టాడండి. తన ప్రియ కుమారుని యొక్క ప్రాణాన్ని పెట్టాడు. ఏమండి, ఎంతగా ప్రేమించాడో చూడండి. మనం ఎవరికి ఏదైనా ఇస్తాం, మన కుమారుని ఇచ్చేస్తామా? ఏమండి, మనం మన కుమారుణ్ణి, మన గర్భాన పుట్టిన పిల్లవాన్ని, ఒక పాపను, ఒక కుమారుణ్ణో ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వగలమా? తీసుకుపోండి అక్కడ అని ఎవరిని ఇవ్వలేమండి. కానీ దేవుడు ఏం చేశాడు? తన ప్రియ కుమారుణ్ణి మన కోసం త్యాగం చేశాడు పిల్లలు. ఆ ప్రియ కుమారుడు చెబుతున్న గొప్ప మాటలు ఒక 2-3 చూసుకొని ముగించుకుందాం. 13వ అధ్యాయం యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనంలో, యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనంలో, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగిన వారై ప్రేమ గలవారై ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని తెలుసుకొందురు. క్రీస్తుని గురించి మనం తెలుసుకోవాలి అంటే ఒకరి ఎడల ఒకరు ఎలా ఉండాలంట? ఓర్చుకోవాలంట పిల్లలు. ప్రేమ ఓర్పు చూపిస్తుంది, ప్రేమ అన్నిటినీ తాలుకుంటుంది, అన్నిటినీ తాలుకోవాలి, అన్నిటినీ ఓర్చుకోవాలి. ఓర్చుకోకపోతే ఏం కాదండి, ఉండలేమండి. ఓర్పు, సహనం. ఏమండి, ఒక చిన్న పద్యం 4వ తరగతిలో ఉందండి. బహుళ కావ్యములను పరిగింపగా వచ్చంట, బహుళ శబ్ద చేయము పలకవచ్చు, సహనం ఒక్కటబ్బ చాలా కష్టంబురా విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. అంటే చాలా కావ్యాలు నేర్చుకోవచ్చంట. ఏమండి, చాలా కావ్యాలు. ఈ భూమి మీద గొప్ప గొప్ప కావ్యాలన్నవి ఉంటే ఒక 10-12 కావ్యాలు కూడా మనం, అంటే గ్రంథాల్లో మనం ప్రావీణ్యులు కావచ్చంట. అదేవిధంగా బహుళ శబ్ద చయం అంటే ఒక భాషలు కూడా నేర్చుకోవచ్చు అంట. నువ్వు కన్నడ భాషను, తమిళ భాషను, తెలుగు భాషను, మలయాళము. ఏమండి, ఈ మధ్య కాలంలో జపనీస్ భాష, పుష్ప కూడా జపనీస్ భాష నేర్చుకున్నాడంట. ఏమండి, ఎన్నో భాషలు నేర్చుకోవచ్చు, కానీ కొరియా భాష, అన్ని భాషలు నేర్చుకోవచ్చు, కానీ సహనం రావడం చాలా కష్టం. సహనం ఒక్కటబ్బా చాలా కష్టం బురా. ఎవరికి వచ్చింది సహనం? భక్తులకండి వచ్చింది సహనం. యోబు గారికి వచ్చింది సహనం, క్రీస్తుకు వచ్చింది సహనం. ఆ సహనం వంట పట్టించుకోవడం ఈ ప్రపంచంలో చాలా కష్టం. ఆ కష్టాన్ని సాధించేవాడే క్రైస్తవుడు. ఆ కష్టాన్ని మనం సాధించేలాగా మనం పిల్లల్ని పెంచాలి. భాషలు నేర్చుకోవడంలో గొప్పతనం లేదు, గ్రంథాలను నేర్చుకోవడంలో గొప్పతనం లేదు, సహనాన్ని నేర్చుకోవడంలోనే గొప్పతనం. ఆ గొప్పతనాన్ని కలిగిన భార్యలుగా, ఆ గొప్పతనాన్ని కలిగిన శిష్యులుగా, క్రీస్తు శిష్యులకు ఏముందో తెలుసా? సహనం అన్నది ఉన్నది. ఆ సహనాన్ని మనం కలిగి ఉండాలని మరి వాక్యం చెప్తుంది పిల్ల. సహనం ఉంటే ఏం చేయగలమంట? ఒకరినొకరు ప్రేమించగలం. ఓర్చుకుంటే ప్రేమించగలం. ఓర్పు లేకపోతే ప్రేమ ఉండదు. ఓర్పు వెనకల ప్రేమ ఉందండి. కనుక ఓర్చుకున్న తర్వాతే నీకు ప్రేమ కనిపిస్తుంది. 15వ అధ్యాయం అక్కడే, 15వ అధ్యాయం యోహాను సువార్త 12వ వచనంలో మరొక వచనం చూద్దాం. 15వ అధ్యాయం 12వ వచనంలో, మీ యందు నేను మిమ్మును ప్రేమించిన ప్రకారం, చూడండి, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారం యేసుక్రీస్తుల వారు మాట్లాడుతున్నానండి. మిమ్మల్ని ప్రేమించానా? మిమ్మల్ని ప్రేమించానా? ప్రతి ఒక్కరిని అడుగుతున్నా అండి, నేను మిమ్మల్ని ప్రేమించానా? యేసుక్రీస్తు ప్రేమ మీకు అందిందా? ప్రేమించాడండి, మనల్ని చాలా ప్రేమించాడు కనుకనే సత్యం దగ్గరికి మనల్ని చేశాడు, తోడుకొని వచ్చాడు, సత్యాన్ని మనకు వినిపిస్తున్నాడు. నేను మిమ్మల్ని ప్రేమించి తిని గనుక
మీరు ఒకరినొకరు ప్రేమించవలనన్నదే నా ఆజ్ఞ. నా కట్టడ ఏమంటే మీరు ఒకరినొకరిని ఏం చేయాలి? సహించి ప్రేమించండి. ప్రేమించాలి, ఖచ్చితంగా ప్రేమించాలండి. ఒకరి మాటను ఇంకొకరు తీసివేయడానికి లేదు. ఏమండి? తీసివేయకుండా ఏం చేయాలి? ప్రేమించాలి. అలా ప్రేమిస్తే ఏముంటుందంట? కుటుంబంలో ప్రేమ ఉంటుందండి, సంఘంలో ప్రేమ ఉంటుంది, ప్రేమ కనబడుతుంది, ప్రేమ అన్నిటినీ తాలుకుంటుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది, అన్నిటినీ సహిస్తుంది. ఆ ప్రేమ ఒకరి మాటను ఒకరు ఏం చేయాలి? విధేయత చూపించమని చెబుతుందండి. ఒకరు చెప్పిన వెంటనే ఓకే సరే చేస్తాను అంతే. ఏమండి? అది ఏమన్నా కానీ మనకు మేలే చేస్తుంది తప్ప కీడు ప్రేమ చేస్తుందా అండి? కీడు చేసే అవకాశం ప్రేమకుందా? ప్రేమ కీడు చేయదు ప్రియులారా. ప్రేమ నిన్ని గొప్పవానిగా చేస్తుంది. ప్రేమ, దేవుని ప్రేమ నిన్ను ఉన్నత స్థానానికి తీసుకుపోతుంది. నువ్వు ఓర్చుకుంటున్నావు అనుకుంటున్నామో, ఆ ఓర్పు ఏం చేస్తుందంటే ఇందాక చెప్పాం కదండి, ఎన్నో గ్రంథాలు నేర్చుకున్నావంట వృధా. నువ్వు ఎంతో భాషలు వచ్చినా వృధా. అందుకే అంటున్నాడు భాషలు వృధా గుణని చెప్పాడు అక్కడ. ఆ ప్రేమ విషయంలో మాట్లాడుతూ భాషలన్నీ వృధాగులు కానీ జ్ఞానం ఒక్కటే నిలుచును. అంటే ప్రేమ తెలుసుకుంటే అర్థమైతే మర్మంగా జ్ఞానం చెప్తున్నాడండి. జ్ఞానం ఏం చెప్తోంది? జ్ఞానం ప్రేమ గురించే చెబుతోంది. ఆ ప్రేమ నిన్ను ఉన్నత స్థానానికి, పరలోకానికి చేరుస్తుంది పిల్లరా. నిన్ను పరలోకానికి చేర్చే ఏకైక సాధనం ఏదో తెలుసా? ప్రేమ. ఆ ప్రేమ దేవుని ప్రేమ. దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు, నిన్ను ఉన్నతంగా చూస్తున్నాడు దేవుడు. ఆ ఉన్నతమైన దేవుని జ్ఞానానికి మనం దగ్గరగా పెరగాలండి. చివరగా యోహాను సువార్త మొదటి అధ్యాయము యోహాను పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో చూడండి. యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ మాటలో మనము దేవుని ప్రేమించితమని కాదు. చూడండి, దేవుణ్ణి మనం ప్రేమించలేదండి, మనం లోకాన్ని ప్రేమిస్తున్నాం, లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తున్నాం. మనకెవరైనా మేలు చేస్తే మేలు చేస్తాం, కీడు చేస్తే కీడు చేస్తాం, అంతే కదండి. ఈ మధ్య కాలంలో అండి ఒక టీచర్ జోక్ చెప్తున్నాడండి. గట్టిగా చెప్పాలంట, ప్రశ్న విన్న వెంటనే ఆన్సర్ చెప్పాలంట మీరందరూ కూడా. ఏమండి? తెల్లావు తెల్లపాలిస్తుంది, నల్లావు అది విషయం. అంటే ఏం చెప్తామో మనకు అర్థం కాదు. తెల్లావు తెల్లపాలిస్తుంది, మరి నల్లావు అంటే నల్లపాలిస్తుంది. అంటే మనము ఏది వింటామో అదే చెప్తాం. మన జ్ఞానం చాలా చిన్నది ప్రియులారా. మనకి ఏదో మహాజ్ఞానాలు అనుకుంటుంటాం మనం. మరి తెల్లావు తెల్లపాలు ఇచ్చినప్పుడు మరి నల్లావు అట్లా అంటే సూత్రంగా మనం అనుకుంటుంటాం. కానీ దేవుని జ్ఞానం ఎంత గొప్పదంటే మనం ఆయన్ను ప్రేమించలేదంట, ఆయనే మనల్ని ప్రేమించి ఇదిగో ఆవులు ఇచ్చాడు, ఆయనే మనల్ని ప్రేమించి పక్షులు ఇచ్చాడు, పశువులు ఇచ్చాడు, జన్మనిచ్చాడు, తల్లినిచ్చాడు, తల్లిలో ప్రేమను పెట్టాడు. నీకు కంటికి కనిపిస్తున్నవన్నీ దేవుడిచ్చిన ప్రేమేనండి. ఏమండి? నీకు పట్టు వస్త్రాలు వేసుకుంటే ఆ పట్టు వస్త్రాల వెనుక లక్షల ఆ పట్టు పురుగుల్ని చంపి వాటి ద్వారా పట్టించింది ఎవరు? దేవుడే కదా. వాటి జన్మంతా మీకోసమే, అవన్నీ మన కోసమే బలైపోతున్నాయి. లక్షల పట్టు పురుగులు బలైపోతే నీకు అది పట్టు చీర. ఏమనండి అవన్నీ కూడా దేవదూతలు, సేవకులైన ఆత్మలు. ఆ సేవకులైన ఆత్మలు బలి ద్వారా ఈరోజు మనం బ్రతుకుతున్నాం. ఈ జన్మ దేవుని కోసం బ్రతకాలండి. దేవుని వైపు మనం అడుగులు వేయాలి, దేవుని ప్రేమను రుచి చూడాలి, దేవుని ప్రేమను ఉన్నతంగా ఈ భూమి మీద మనం చూపించాలి. మనం చూసిన తర్వాత వీరండి క్రైస్తవులంటే, వీరండి శిష్యులంటే, వీళ్ళు నిజంగా క్రీస్తు శిష్యులండి అని ఎవరిని బట్టి చెప్పాలి? ఇదిగో ఈ తరంలో ఉన్న నిన్ను బట్టి చెప్పాలి. ఈ తరంలో ఉన్న నిన్ను బట్టి ఇదిగో క్రైస్తవుడు అంటే ఇంతగా ఉంటారు చూడండి అని చెప్పాలని. అలా బ్రతికే విధంగా బ్రతికితే దేవుని ప్రేమను రుచి చూస్తే మనం బ్రతకగలుగుతాం. అలా మనం ఏం చేయాలంటే మనం ప్రేమించలేదు, దేవుడే మనల్ని ప్రేమించాడు. కింద మాటలు ఇంకో కిందకి వెళ్ళండి. మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుణ్ణి పంపెను. ఎందులో ప్రేమ ఉన్నది? తన కుమారుణ్ణి పంపడంలో ప్రేమ ఉందంట ప్రియులారా. అంటే లోకంలో ప్రేమ లేదు. ఎందులో ఉంది ప్రేమ?
తన కుమారుణ్ణి పంపి మన కోసం బలిగా అర్పించడంలోనే ప్రేమ ఉంది. ఇక ఎందులోనూ ప్రేమ లేదు. భార్యలో లేదు ప్రేమ, భర్తలో లేదు ప్రేమ, బంధువుల్లో లేదు ప్రేమ, బిడ్డల్లో లేదు ప్రేమ, నిజంగా భూసంబంధమైన తండ్రిలో కూడా ప్రేమ లేదండి. ఇందులో ఉంది ప్రేమ అంటే క్రీస్తులో ఉంది ప్రేమ. ఆ క్రీస్తు ప్రేమను రుచి చూస్తే ఆ క్రీస్తు కోసం నీ బ్రతుకును అర్పిస్తావు. ఆ క్రీస్తు కోసం నీ బిడ్డలను పెంచుతావు. ఆ క్రీస్తు కోసం ఉన్నతంగా భూమి మీద బ్రతుకుతాం. ప్రియమైన దేవుని వారలారా, క్రీస్తు కోసం బ్రతకండి, మనుషుల కోసం కాదు. మనుషులు చెప్పిన మాటను పాటించండి. ఏమండి, భార్య చెప్పింది, భార్య మీద ప్రేమ ఉందంటే ఏమి? భార్య చెప్పిన మాటను వెంటనే పాటించడం, భర్త చెప్పిన మాటను వెంటనే పాటించడం, చురుకు కలిగి ఉండడం, మన పనులని మనం చేసుకోవడం, ఓర్పు కలిగి ఉండడం, ఇవన్నీ మనం చేయాలండి. కానీ క్రీస్తు మన పట్ల ఏం చూపించాడు? ప్రేమను చూపించాడు. క్రీస్తులో ప్రేమ ఉంది కనుక ఆ ప్రేమను మనలో పెట్టాడు కనుక లోకాన్ని మనం సహించి లోకానికి ఏం చేయాలి? మేలు చేయాలి. ప్రియులారా, ఆ లోకానికి మేలు చేయడంలోనే అదే నిజమైన గొప్ప ప్రేమ. లోకంలో ఉన్నది నిజమైన గొప్ప ప్రేమ కాదు. ఏమండి, ఈరోజు మనల్ని ప్రేమిస్తారు, మన ముఖం పైన యాసిడ్ పడింది అనుకోండి, వాళ్ళే అసహించుకుంటారు. ఈరోజు మన శరీరాన్ని బట్టి ప్రేమిస్తారు. శరీరంలో 2 అవయవాలు తెగిపోయాయి అనుకోండి, ఏమండి, కాళ్ళు బాగా నడుస్తూ ఉంటేనో చేతులు బాగా కనపడుతుంటేనో ప్రేమిస్తారు. కాలు చెయ్యి తెగిపోయింది అనుకోండి, ఇంకేం ప్రేమిస్తారండి? ఏమైనా ప్రేమిస్తారా? అమ్మో, నీ దగ్గర నేను పనులు చేయలేనంటారు. చర్మాన్ని బట్టి ప్రేమిస్తారు. ఆ చర్మానికి ఒక రోగం వచ్చిందనుకోండి, ప్రేమించలేరు. కనుక అశాశ్వతమైన చిన్న చిన్న ప్రేమలను బట్టి ప్రేమించే వాళ్ళగా కాకుండా శాశ్వతమైన దేవుని ప్రేమను బట్టి, శాశ్వతమైన క్రీస్తు ప్రేమను బట్టి ఈ లోకాన్ని మనం ప్రేమించాలి. కాబట్టి ప్రేమ అన్నిటినీ తాలుకుంటుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది. ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది కనుక మనం కూడా అన్నిటినీ సహించేవారుగా ఉండాలి. అదే గొప్ప ప్రేమ. ఆ గొప్ప ప్రేమను చూపినవాడు యేసుక్రీస్తుల వారు. ఆయనే ప్రేమామయుడు. కనుక ప్రియులారా, ఆ క్రీస్తు ప్రేమ, తండ్రి ప్రేమ, పరిశుద్ధాత్ముని ప్రేమ ఈరోజు మనల్ని పరలోకానికి నడిపించే బాధ్యత ఎవరు తీసుకున్నారు? పరిశుద్ధాత్ముడండి. మన దేహంలో ఉంటున్నాడు. ఆయన 2000 సంవత్సరాలుగా భూమి మీద ఉండి అందరి దేహాల్లోకి వస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమను ఎరిగిన వారుగా, ఆయనకు ఆటంకం కాకుండా ఈ భూమి మీద బ్రతికి దేవుణ్ణి ఘనపరచాలి. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలైన తండ్రి. ఏది గొప్ప ప్రేమ? మనిషి ప్రేమ, దేవుని ప్రేమ అంటే కనతండ్రి ప్రేమ, క్రీస్తు ప్రేమ, పరిశుద్ధాత్ముని ప్రేమ గొప్పదన్న విషయాన్ని మేము తెలుసుకున్నాం తండ్రి. వీటిని మా బిడ్డలకు చెబుతూ తండ్రి, ఆ బిడ్డల్లో తండ్రి నిజమైన ప్రేమను తండ్రి మీ పట్ల చూపించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి మనోహర్ గారిని, మరి విజయక గారిని తండ్రి మీరు ప్రేమించి వారికి ఇచ్చిన గర్భఫలం కుమార్తె తండ్రి. లియా ప్రిన్సీ బర్త్డే సందర్భంగా తండ్రి అనేక మంది మీ పిల్లలు వచ్చి ఉన్నారు. మరి మీ ప్రేమను తండ్రి తెలుసుకొని ఉన్నారు. ఆ ప్రేమకు బద్దులుగా తండ్రి ఈ భూమి మీద జీవించడానికి సహాయం చేయండి. నేను మీకోసం ప్రాణం పెట్టాను కనుక మీరు కూడా మీ సహోదరుల నిమిత్తం మీ ప్రాణాన్ని బద్దులై ఉన్నారని చెప్పిన క్రీస్తు మాటను బట్టి తండ్రి అనేక ప్రాంతాలకు వెళ్ళి తండ్రి అనేక మందిలోనైనా మరి మీ ప్రేమను గురించి చెప్పే అవకాశాన్ని తండ్రి మా అందరి జీవితాల్లో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మేమందరం తండ్రి చివరి వరకు తండ్రి నమ్మకంగా జీవిస్తూ మీరు మాకు ఇచ్చిన పనిని తండ్రి మరి ఏమాత్రం అలక్ష్యం చేయకుండా తండ్రి పనుల్లో ఎల్లప్పుడూ ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డ గురించి ప్రార్థిస్తున్నాం నాయన. ఆమెకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, మంచి భవిష్యత్తును దయచేయండి, మంచి జ్ఞానాన్ని, వివేచనను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి సంఘాన్ని ప్రేమించి సంఘంలో ఉంటూ తండ్రి సంఘానికి తండ్రి మరి సేవ చేసే విషయంలో ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె తండ్రి వారి వారి వంతుల ప్రకారంగా తండ్రి సంఘాన్ని అభివృద్ధి చేసే విషయంలో తండ్రి ప్రతి కుమారుని కూడా మంచి జ్ఞానాన్ని, వివేచనను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరొకసారి నీ కుమార్తెను బట్టి ప్రార్థిస్తున్నాం. ఉన్నతమైన స్థితిలో ఆ కుమార్తెను ఉంచమని, అదేవిధంగా ఆయనకి ఇచ్చిన గర్భఫలాలు ఇద్దరినీ కూడా తండ్రి మంచి జ్ఞానాన్ని, వివేచనను ఇచ్చి తండ్రి తీసుకున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి సహోదరుని కూడా ఈ స్థాయికి తీసుకొచ్చిన విధానం బట్టి మీకు వందనాలు, కృతజ్ఞత తెలియజేస్తూ సమస్త ఘనత మహిమలు మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.